ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్దధతీం ఘనాంత విలసచ్చీతాంశు తుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగదాం ఆధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాది దైత్యార్థినీం. అందరికీ నమస్కారం. ఉగాది ఫలితాలు పరాభవనామ సంవత్సరంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఏ రాశి వారికి ఎటువంటి శుభయోగాలు కలగబోతున్నాయి, అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. అంటే ఈ సంవత్సరంలో ట్రాన్సిట్ పొజిషన్ అంటే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నటువంటి ఉత్సుకత అందరికీ ఉంటుంది. కొత్త ఇల్లు కొనాలా, ఉద్యోగం ఎలా ఉంటుంది, విదేశాలకు వెళ్ళవచ్చా, విద్యా సంబంధ విషయాలు ఏమిటి, ఇలా అనేక విషయాల గురించి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి శుభమైనటువంటి సందర్భం. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో దాదాపుగా గురుగ్రహం యొక్క సంచారం, శనిగ్రహం యొక్క సంచారం అనేది కొంత చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాలి. రాహుకేతువుల యొక్క సంచారం, శనిగ్రహ సంచారం మరియు గురుగ్రహ సంచారం ఇవన్నీ కూడా మనకి కలగలిపి మరి ఫలితాలన్నీ కూడా మేషరాశికి ఎలా ఉంటుంది, మీనరాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. బట్ ఏదేమైనా సరే జన్మజాతకంలో దశాంతర్దశ ఫలితాలు, లగ్నం నుంచి మీకు జరుగుతున్నటువంటి దశానాథుడు, అంతర్దశానాథుడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో యుతిగా ఉన్నాడు, స్థితిగా ఉన్నాడు, నీచస్థానమా, ఉచ్చస్థానమా, సమస్థానమా అనేది మనము సరిపోల్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఈ గ్రహాలన్నీ కూడా మనకి ఒక రకమైనటువంటి నిర్దిష్ట స్థానంలో ఉన్నప్పుడు వాటి ఫలితాలు మన మీద అనుకూలంగాను వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలు ఎంత ప్రామాణికమైనప్పటికీ జన్మజాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశల ఫలితాలని మనం అందుకే జన్మజాతకాన్ని సరిపోల్చుకొని ఫలితాలు చూసుకుంటే అనుకూలవంతమైన యోగం ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి మరి ఇలాంటి అనేకమైన మంచి విషయాలు చెబుతూ ధర్మకార్యముల గురించి అనేకమైనటువంటి పీఠాలలో, అనేకమైనటువంటి ఒక దేవాలయాల్లో, క్షేత్రాల్లో అభిషేక యాగాదులు నిర్వహించగలే శక్తిని అమ్మవారిని కలిగించడం, అటువంటి చోట అటువంటి కార్యక్రమాలు చేసి మీ అందరికీ నేను వీడియో రూపంగా అందించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరందరూ కూడా నాకు దయచేసి మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, వీడియోని పూర్తిగా చూసి ఎక్కడ కూడా ఒక చిన్న పాయింట్ మిస్ అవ్వకుండా మీరు చూసి మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్స్ని నాకు అందజేయాలని, మన ఛానల్ ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని వృద్ధి పొందడానికి మీ వంతు సహకారం అందించాలని, అలాగే మనకి వెబ్సైట్ని మరియు ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని కూడా మీరు ఫాలో అయ్యి నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటూ మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అటువంటి శుభమైనటువంటి సమయంలో మీ అందరికీ కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు, అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ, గోచారంలో ఫలితాలు కొంత నెగిటివ్గా ఉన్నా, పాజిటివ్గా ఉన్నా నిరుత్సాహపడకూడదు, అతి ఆనందపడకూడదు. అందుకని జన్మజాతకాన్ని సరిపోల్చుకునే ప్రయత్నాన్ని చేస్తారని కోరుకుంటూ మరి ఈ సంవత్సరం తెలుగు ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరం ఉన్నటువంటి ఫలితాలని మీ ముందు ఉంచే ప్రయత్నం చేయబోతున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? మరి చాలామంది కొంతమంది బాలేదని, కొంతమంది మధ్యస్థంగా ఉందని, కొంతమంది బాగుందని చెప్పారు. మరి ఈ విషయంలో కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నా నాకు అర్థం కాలేదు. బట్ చాలామందికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా గురుడు తులారాశి వారికి దశమ రాజ్యస్థానంలో ఉండడం, తర్వాత లాభంలో అతిచారంతో లాభంలోకి రావడం, తర్వాత భాగ్యంలో సంచారం, ప్రస్తుతం ఈ తులారాశి వారికి భాగ్య సంచారం ఇది బలంగానే కనపడుతోంది. అంటే జూన్ వరకు భాగ్యంలో ఉంటాడు, తర్వాత దశమంలో ఉంటాడు, దశమంలో తర్వాత మనకి అతిచారం వల్ల మీకు సింహంలో ఉంటాడు. మరి దీనివల్ల తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు కొంతమంది చెప్తున్నారు, కానీ నేను లాభవంతమైన ఫలితాలని చెప్తాను. నేను షష్టమ శని, గోచార షష్టమ శని వీరికి యోగకారకుడు అవుతాడు. అలాగే పంచమల రాహు అయినా పెద్దగా నష్టమేం కలిగించాడు. అలాగే వీరికి కేతువు యొక్క ప్రభావం అనుకూలవంతమైన ఫలితాన్ని కలిగిస్తుంది.
మిశ్రమ ఫలితాల కన్నా అధిక ఫలితాలే కనబడుతున్నాయి. తులారాశి వారు భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా వీరికి ఆదాయ వ్యయాలను తెలుసుకుందాం. ఈ రాశి వారికి, తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14 చెప్పబడింది. రాజపూజ్యం 6, అవమానం 3గా చెప్పబడుతోంది. కానీ ఇక్కడ నేను ఆదాయాన్ని 5గా చెప్పడం లేదు. ఇంకా నాకు తెలిసినంతవరకు అయితే, అంటే ఆ వారము నుంచి, ఆ యొక్క లగ్నాధిపతి నుంచి వీరికి ఆదాయం 5గా చెప్పారు. కానీ వీరికి గురుడు వల్ల అధిక లాభమే ఉంది. ఈ సంవత్సరంలో ఈ రాశి వారి ఇల్లు కట్టడం ఖాయము, ఇల్లు కొనడం ఖాయము, ఇల్లు అభివృద్ధిని చేసుకోవడం ఖాయము, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం ఖాయము, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవడం ఖాయం. అన్నున్నాయా స్వామి అంటే ఎస్. ఈ రాశి వారికి ప్రమోషన్, ఇంక్రిమెంట్ కూడా బలంగా ఉంది. చాలా మంచి అనుకూలమైన వృత్తి ఉద్యోగాలు లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా మంచి అభివృద్ధి కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఆన్ సైట్ ఆపర్చునిటీ, ప్రభుత్వ ఉద్యోగ డబుల్ ప్రమోషన్, అనుకున్న చోటికి బదిలీలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్ మీద మంచి ఊహించినటువంటి విజయం, మంచి ఉన్నత పదవి పొందుకునే అవకాశం చాలా బలంగా కనబడుతుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఆన్సైట్ ఆపర్చునిటీ, డబుల్ ప్రమోషన్ పొందుకోవడం, అలాగే ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మరి ఎందుకు కొంతమంది నెగిటివ్ చెప్పారు అర్థంగా అంటే, వేద గోచారంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు, అది మనకి గ్రహ గోచారంలో కూడా అనుకూల ఫలితాలే కనబడుతున్నాయి. మరి ఏ కారణము చేత వీరు మరి నెగిటివ్ ఫలితాలు వచ్చాయని చెప్పారు నాకు అర్థం కావడం లేదు. కొన్ని పంచాంగాల వారు మాత్రం నెగిటివ్ అని రాశారు. వీరికి నెగిటివ్ ఉండడం అయితే నాకు తెలిసినంత వరకు, నా అనుభవంలో నెగిటివ్ ఉండదు అన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్తాను. వీరికి నెగిటివ్ ఉండదు. అంటే ఈ వేద గోచారంలో గురుడు పాపత్వాన్ని పొందుకోవడం వల్ల వచ్చినటువంటి ఫలితాలేమో నేను అనుకుంటున్నాను నేను. బట్ కానీ లాభస్థ గ్రహ గోచారంలో లాభస్థ స్థాన స్థితి, భాగ్యస్థాన స్థితి వీరికి యోగాన్ని, ఆనందాన్ని కలిగించే అవకాశాలు బలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు లాభాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాదులు, ఆస్తి పంపకాల విషయంలో కావచ్చు, ఇతరత్ర రాజకీయ సంబంధించిన కోర్టు వ్యవహారాలు కావచ్చు, అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. తీర్పులు వీరికి సానుకూలంగా ఉంటాయి. ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనవసర వివాదాలు, చికాకులన్నీ కూడా తొలగిపోవడము, లేదా మీరు అనుకున్నట్టుగా తీర్పు మీకు అనుకూలంగా రావడము, లేదా భార్యాభర్తలు కూడా విడిపోదామే వ్యక్తులకు శాశ్వతంగా కలిసి ఉండగలిగేటువంటి అదృష్టయోగం కూడా ఉంటుంది. అటువంటి మంచి యోగం. అలాగే శుభకరమైన సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన యోగం కూడా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ యోగ్యత పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా బలమైనటువంటి ఆనందయోగాలు. కేవలం వీరికి జూన్ టు అక్టోబర్ మధ్యలో కొంత పదవీ భంగము, రాజకీయ అవమానాలు, ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ ఉండడం, ముఖ్యమైన వస్తువులు ఎక్కడో పెట్టి ఎక్కడో వెతుక్కోవడం, ఈ పోటీ పరీక్షల్లో కాస్త ఇబ్బంది పడడం, బట్ అంతే తప్ప విద్యలో నష్టం అయితే లేదు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, ఎంబీఏ లాంటి పరీక్ష, ఇతరత్ర పరీక్షలన్నీ కూడా విజయం సాధించడం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఆ జూన్ టు అక్టోబర్ మధ్యలో చిన్న చిన్న సమస్యలు, ఒత్తిళ్లు ఎదుర్కొనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. కుటుంబ సభ్యులు కూడా ఆ సమయంలో ఇబ్బంది కలిగే అవకాశాలు, ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఆ సమయంలో దుష్టుల సాంగత్యము, అనవసరమైనటువంటి జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, టెన్షన్ క్రియేట్ చేసుకోవడం, అవమానాలు, మానసిక వేదనలు, అనారోగ్య సూచన, పూర్తి స్థాయి గందరగోళ నిర్ణయాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనుకోనటువంటి రుగ్మతలు కూడా ఉంటున్నాయి. చాలా జాగ్రత్త ఉండాల్సిన పరిస్థితి. కుటుంబ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. అలాగే మద్యపాన సేవన చేసిన వాళ్ళ బండి ఎక్కడం మంచిది కాదు. మద్యపాన సేవన చేయకండి. వాహనాన్ని వేగంగా నడపకండి. హెల్మెట్ లేని ప్రయాణం, బైక్ రైడింగ్, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ మీ నష్టాన్ని కలిగిస్తుంది. కారులో వెళ్తున్న వారు సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేస్తే సురక్షితం, ఆనందకరంగా ఉంటున్న విషయాన్ని గమనించుకునే ప్రయత్నాన్ని చేయండి. చెడ్డవారికి దూరంగా ఉండండి. మంచి వారితో ఎక్కువగా సమయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. వారితో తల్లిదండ్రులతో ఎక్కువ సమయాన్ని కేటాయించుకుంటే మీకు చాలా మంచిదన్న విషయాన్ని గమనించండి. సోదరుల మధ్య అనుకూలత, అనుబంధము, అలాగే స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉంటున్నాయి. ఇక రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతోంది? రాజకీయ నాయకులకి మంచి వాతావరణం, గెలుపు గుర్రాలుగా మీరు చెప్పవచ్చును. ప్రజలతో మమేకం అవ్వడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ ప్రస్థానంలోకి రావడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వంలోకి మంత్రి పదవిగా పొందుకునే అవకాశాలు, తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. మంచి ప్రయోజనాన్ని పొందుకునేడానికి 100% అవకాశం బలంగా ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. శుభకరమైన సంతాన యోగం, ఇందాక చెప్పుకున్నాం, సంతాన యోగం బలంగా ఉంటుంది. సత్సంతాన ప్రాప్తి, వైవాహిక జీవనం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలత స్థితి, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి,
వివాహాది నిశ్చయితాంబులాల్లో కూడా మంచి అనుకూలత. కొత్త వస్తువులను కొనుగోలు చేయొచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. రైతన్నలకి 2 పంటలు బ్రహ్మాండంగా పండబోతున్నాయి. తప్పకుండా మీకు నల్లరేగడి పంటలు కానీ, ఎర్ర పంటలు కానీ, నల్లరేగడి భూములలో పంటలు కానీ, నల్ల పంటలు కానీ చాలా మంచిగా పండే అవకాశాలు కనపడుతున్నాయి. 2 పంటలు మీకు లాభాన్ని కలిగించే అదృష్ట యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో కూడా ధన ప్రాప్తి, అనుకున్నటువంటి వ్యవహార లాభాలు, ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణపీడ పరిహారం, రోగనాశనం, అలాగే శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, మీకు అప్పగించిన పనిని సంపూర్ణంగా పూర్తి చేసుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం బయటపడడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా కనపడుతున్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, విదేశాల్లో కూడా నూతన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి సానుకూల శుభ. కొత్త వస్తువులు కొనుగోలు చేయొచ్చు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అభివృద్ధి, చాలా మంచి ప్రశాంతమైన శుభజీవనం పొందుకోవచ్చు. కేవలం జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో కాస్త చిన్న ఆటంకాలు లాంటివి ఉండే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అయినా తులారాశి వారికి ఏకాదశంలో గురుడు చూస్తే ఇంకా బలంగా ఉంటుంది. అంటే అక్టోబర్ తర్వాత నుంచి అతిచారం వల్ల వీరికి లాభస్థాన స్థితి ఇంకా మంచి శుభయోగాన్ని, అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఆరోగ్య లాభం ఉంటుంది, ధనయోగం ఉంటుంది. బట్ నేను చెప్పినంత వరకు మీకు అనుకూలమైన శుభ ఫలితాలే ఉన్నాయి. బట్ ఎందుకు నెగిటివ్ ఫలితాలు చెప్పారు అనేది నాకు కొంత నేను వేద గోచారంలో గురుడు పాపత్వాన్ని పొందుకోవడం వల్ల అటువంటి ఫలితాలు చెప్పి ఉన్నారేమో అన్న కనిపిస్తుంది. బట్ ఏదేమైనా మీకు తప్పనిసరిగా ఆనందకరమైన ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార దుర్లాభాలు తప్పకుండా మీరు అనుకున్నది సాధించేటువంటి శుభ గడియలుగా చెప్పవచ్చును అన్న విషయాన్ని తెలుసుకోండి. అలాగే విదేశీయానం కూడా ఈ సంవత్సరంలో తప్పకుండా ఉంటుంది. వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసా పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీ మనోభీష్టం నెరవేర్చుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సంవత్సరం మీకు అత్యంత అనుకూలవంతమైన సంవత్సరంగా చెప్పవచ్చును వీరికి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్య ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.